తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన విషయాలు బాగున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నా, ఎప్పటి నుండో జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్న సమస్యలన్నీ ఈ వారం పరిష్కారం అవుతాయి. కొంతమంది విడిపోదాం అనుకున్న వారు కలుస్తారు. చిన్న చిన్న సమస్యలు భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని పెద్దదిగా చేసి విడిపోయేంత స్టేజ్ దాకా తీసుకురావద్దు. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని పరిష్కరించుకోగలిగితే మేలు జరుగుతుంది. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇంట్లో ప్రథమ సంతానం విషయ వ్యవహారమై కొద్దిగా ఆలోచిస్తారు. పెళ్ళి కావచ్చు, సంతానం కావచ్చు, కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అయ్యో పెళ్ళి కాలేదే, పెళ్ళి ఎప్పుడవుతుంది, సంబంధాలు చూస్తున్నాం, సంబంధాలు రావడం లేదు, మనకు నచ్చితే వాళ్ళకి నచ్చడం లేదు, వాళ్ళకి నచ్చితే మనకి నచ్చడం లేదు, ఏదో సంబంధం కట్టబెట్టేద్దాం, చూద్దాం అని అనుకుంటారు. అలా కాకుండా కొంచెం సమయం తీసుకుని మంచి సంబంధాలు చూడడం చెప్పదగినది. ఈ సంవత్సరం వారికి వివాహం అయ్యే అవకాశం గోచరిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా అన్నీ బాగుంటాయి. అయితే నష్టాలు అనేది రాకుండా లాభాల బాటలోనే ఉంటుంది. వచ్చిన ధనాన్ని అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి అప్పుగా ఇవ్వకుండా సేవింగ్స్ చేయడం చెప్పదగిన విషయం. చార్టెడ్ అకౌంట్స్, లాయర్లకి, లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, డాక్యుమెంట్ రైటర్స్కి, ట్రావెల్ ఏజెంట్స్కి, కొరియర్ సర్వీసెస్ వాళ్ళకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం చేసేవారికి ఈ వారం కొంతవరకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభం కాబోతుంది. దీనివలన కొంత మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. లివర్ సంబంధించి, అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు పెడతాయి. మోకాల నొప్పులు, అరికాల నొప్పులు ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం కనిపిస్తోంది. వచ్చిన అవకాశాన్ని మంచిదా కాదా నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం శుభవార్తను వింటారు. అలాగే విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఏదైనా పర్వాలేదు, ఎలాగైనా బతికేద్దాం, ఏదో చదువుదాంలే అన్న ధోరణికి వస్తారు. మీకున్న తెలివితేటల్ని ఉపయోగించగలిగితే మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఐఏఎస్ అవ్వాలని ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వాలని ఐపీఎస్ అవ్వచ్చు, చార్టెడ్ అకౌంట్ అవ్వాల్సిన చార్టెడ్ అకౌంట్ అవ్వచ్చు. అయితే చదువుని నెగ్లెక్ట్ చేసి ఏదో రాసేద్దాం ఎగ్జామ్, ఎలాగో పాస్ అయిపోదాం అనే ధోరణిలో ఉంటారు. అప్పటికప్పుడు చదువుకున్న ఎగ్జామ్ రాసి వచ్చేస్తారు, పాస్ అవుతారు. అయితే అతి ఆత్మవిశ్వాసం కూడా పనికిరాదు. కొన్ని సందర్భాల్లో అదే మనకి బ్యాక్ ఫైర్ అవుతుంటాయి. కాబట్టి చదువు మీద శ్రద్ధ మటుకి కంపల్సరీగా పెట్టాలి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయం పఠించడం లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు దక్షిణామూర్తి రూపు వేయడం లేదా కరంగులి మాల మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒకరోజు శుక్రవారం కానీ శనివారం కానీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.